హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న మహేష్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ మీకు ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడి చాలా మంది అయితే మీరు ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ అయితే యాడ్ అయింటుంది. కానీ ఈమెయిల్ ఐడి ఉన్నా కానీ మొబైల్లో చాలా మందికి అయితే పాస్వర్డ్ అయితే చాలా మందికి అయితే తెలియదు. ఏమైనా అప్లికేషన్లో ఏమైనా రిజిస్టర్ కావాలన్నా కానీ ఏమైనా అప్లికేషన్లో మీరు ఏమైనా ఈమెయిల్ యాడ్ చేయాలనుకుంటారు చూడండి, అప్పుడైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది చాలా మందికి. పాస్వర్డ్ చాలా మందికి తెలియక ఫర్గోట్ పాస్వర్డ్ అయితే కొడతారు. ఫర్గోట్ పాస్వర్డ్ అయిన ఫ్రెండ్స్ మీకు రెండు ఆ విధంగా అయితే ఉంది. ప్లస్ ఫస్ట్గా చూసినట్లుంటే మీ పాస్వర్డ్ అయితే మీరైతే చూడొచ్చు. సెకండ్ చూసినట్లుంటే మీరు పాస్వర్డ్ని ఫర్గోట్ పాస్వర్డ్ చేసి మీ ఫర్గోట్ పాస్వర్డ్లో చేంజ్ చేసేసి మీరైతే పాస్వర్డ్ అయితే సెట్ చేయొచ్చు. అది ఏ విధంగా అయితే పూర్తిగా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా అయితే చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ మెయిల్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మెయిల్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. చూడండి, అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ప్రొఫైల్ అయితే ఆప్షన్ అయితే ఉంచండి. ఇక్కడ సర్కిల్ సింబల్ దీని అయితే మార్క్ చేసి చూపిస్తాను చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ చేంజ్ చేయాలో, ఏ విధంగా పాస్వర్డ్ చూడాలనుకుంటున్నారో దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజర్ యువర్ గూగుల్ అకౌంట్ అయితే ఇక్కడైతే ఉంచుకోండి. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మార్క్ చేసి చూపించాను కదా, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా హోమ్ అయితే ఇక్కడైతే వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫార్మ్ తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే పర్సనల్ ఇన్ఫార్మ్ ఇక్కడ మనకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి సెక్యూరిటీ ఆప్షన్ అయితే ఇక్కడైతే ఉంచండి. ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ చూడండి, మనకి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫార్మ్ హోమ్ తర్వాత డేటా తర్వాత ప్రైవసీ విధంగా సెక్యూరిటీ ఇక్కడైతే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఈ సెక్యూరిటీ ఆప్షన్ తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ పైకి ఎత్తండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి కదా. ఈ ఆప్షన్ అయితే తర్వాత అయితే చెప్తాను మీకు. ఫస్ట్గా అయితే పాస్వర్డ్ అయితే ఈ విధంగా చూడాలో చెప్తాను చూడండి. ఈ విధంగా అయితే స్క్రోల్ చేయండి. లాస్ట్గా స్క్రోల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ మేనేజర్ అయితే ఆప్షన్ అయితే దీని అయితే ఏం చేస్తే సింపుల్గా అయితే పాస్వర్డ్ మేనేజర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ మేనేజర్లో ఏదైతే అప్లికేషన్కి అయితే మనం పాస్వర్డ్ అయితే యాడ్ చేసింటామో ఇక్కడైతే ఉంటాయి. నేను ఇక్కడ బెర్ల్ చేశాను కదా, ఆ బెర్ల్ చేసిన తర్వాత కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, అందుకైతే బెర్ల్ అయితే చేశాను. ఇక్కడ చూడండి మీకు కనపడుతుండే అప్లికేషన్లో మీరు ఏదైతే ఇక్కడ చూడండి ఒక జీమెయిల్ ఐడి అకౌంట్ మీరు యాడ్ చేసింటే ఇక్కడైతే మీకు అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత గూగుల్ అకౌంట్ ప్రతి ఒక్కటి మీరు ఏదైతే యాప్కి అయితే మీరు పాస్వర్డ్ అని యాడ్ చేసింటారో గూగుల్ ద్వారా అయితే మీరు యాడ్ చేసింటారో అక్కడైతే ఇక్కడ అన్ని డిస్ప్లే అయితే అవుతాయి. మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్బుక్ అయితే యాడ్ చేశాను కదా, ఇక్కడ చూడండి ఫేస్బుక్ అయితే ఇక్కడ ప్యాటర్న్ ఈ విధంగా ఇస్తున్నాను. నేను ఫేస్బుక్ ఏదైతే పాస్వర్డ్ నెంబర్ ఇవన్నీ ఇచ్చాను కదా, ఇక్కడైతే మనకు కనపడుతున్నాయి చూడండి. అట్లా మీరు కూడా మీ జీమెయిల్ ఐడికి అయితే ఇక్కడ యాప్ అయితే వస్తుంది. జీమెయిల్ ఐడి అప్లికేషన్ ఇక్కడ ఏం చేస్తారంటే మీ జీమెయిల్ ఐడి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి యాడ్ పాస్వర్డ్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ యాప్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ యాప్ క్లిక్ చేసినట్టుంటే మీరు జీమెయిల్ ఐడి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడే సెట్ అయి ఉంటుంది. మీరు ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయినా కానీ ఇక్కడ సింపుల్గా అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే మనకి పాస్వర్డ్ తర్వాత డీటెయిల్స్ ఏమైతే ఇచ్చామో అన్ని అయితే ఇక్కడైతే మనకు కనపడతాయి. సెకండ్ చెప్పాను కదా, మీరు పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చండి. పాస్వర్డ్ ఏ విధంగా చేంజ్ చేస్తారంటే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చండి. ఇక్కడ బ్యాక్ వచ్చిన సెక్యూరిటీలోనే స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ తర్వాత సెక్యూరిటీ కోడ్ అయితే ఇక్కడైతే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ మీకు పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంది. పాస్వర్డ్ ఆప్షన్కి క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గూగుల్ అకౌంట్ అయితే ఇక్కడ ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ట్రై అదర్ వే అయితే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లుంటే మీరు కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ అంటే మీ హోమ్ స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది. ఈ విధంగా ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేసాను. తర్వాత ఏం చేస్తారు బ్లాక్ స్క్రీన్ కనపడుతుంటుంది, అంటే లాక్ ఇస్తే ఈ విధంగా అయితే వస్తుంది గ్రీన్ స్క్రీన్. తర్వాత ఏం చేస్తారంటే పాస్వర్డ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ పాస్వర్డ్ ఆప్షన్ ఏమిటంటే ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ కొట్టండి, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి. అంటే కొత్తగా పాస్వర్డ్ అయితే చేంజ్ చేసేసి ఫస్ట్ ఏదైతే పాస్వర్డ్ కొట్టారో ఆ పాస్వర్డ్ యాడ్ చేసి సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా యాడ్ చేసిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అయితే ఆప్షన్స్ దీన్ని క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్గా యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సేమ్ మీరు కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే యాడ్ చేస్తే మీరు కూడా మీ ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈమెయిల్ ఐడి ఈ విధంగా అయితే చూపించాను. మీరు మేనేజర్ పాస్వర్డ్ మీరు కన్ఫ్యూజ్ అయినట్టుంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. అందులో అయితే మీరు అప్లికేషన్ జీమెయిల్ ఐడి అయితే యాడ్ అయితే చేసుకొని ఉంటారు మీకు, లేకుంటే ఆటోమేటిక్ యాడ్ అయిపోయి ఉంటుంది. నేను యాడ్ చేసుకోలేదు కాబట్టి మీకు ఇక్కడైతే కనపడలేదు. మీకు ఫేస్బుక్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది జీమెయిల్ అని, ఆ గూగుల్ అకౌంట్ అయితే ఉంటుంది. గూగుల్ అకౌంట్ అయితే మీకు సైడ్లో డిస్ప్లే చేస్తాను. గూగుల్ అకౌంట్ ఈ విధంగా అయితే చూపిస్తాను. గూగుల్ అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అయితే ఉంటుంది. పాస్వర్డ్ అయితే ఏం చేస్తారంటే పాస్వర్డ్ చేంజ్ చేస్తారు. పాస్వర్డ్ చేంజ్
చేంజ్ నేమ్ మొబైల్ నెంబర్ ఈ విధంగా చేంజ్ చేస్తారో నేమ్ చేంజ్ చేసుకోండి. పాస్వర్డ్ చేంజ్ చేయాలి కాబట్టి పాస్వర్డ్ సింపుల్గా చేంజ్ చేయండి. మీరు ఈ విధంగా చేంజ్ చేస్తే చూడాలనుకుంటే చూడొచ్చు, కాపీ చేసుకొని అయితే చేయొచ్చు. తర్వాత మీరు చేంజ్ చేయాలంటే మీకు రెండో విధంగా అయితే చూపించాను. ఆ విధంగా చేంజ్ న్యూ పాస్పోర్ట్ తర్వాత కన్ఫర్మ్ పాస్పోర్ట్ రెండు యాడ్ చేసినా కానీ మీకు సింపుల్గా అయితే చేంజ్ అయితే అయిపోతుంది పాస్పోర్ట్. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ఇది మీకు పూర్తి యూస్ఫుల్గా అయితే మీకు లైక్ అయితే జస్ట్ లైక్ చేస్తే చాలు. తర్వాత కామెంట్ చేయండి. వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.